పరిశుద్ధ త్రిత్వం తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగములో పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అనను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను. ఇంతటితో ఈ దినమున కొరి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ముగిచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావనామాత్య దేవా, మమ్మును కనికరింపుము. పరిశుద్ధ త్రిత్వము తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనము నుండి 17వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవ్వడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును
తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగుజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్నవాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇంతటితో ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ త్రిత్వము తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరమును అలాగునే ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడిన కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల
తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరట త్రిత్వంలోని 4వ ఆదివారపు ఆరాధన ఆశీర్వాదాలకి ఆహ్వానం. ఇదిన మనం వాక్య భాగాలు విన్నట్టుగా మన వాక్య భాగాలు గురించిన కొన్ని క్లుప్తమైన మాటలు మీతో చెప్పేసి ఆ తర్వాత ఆ క్లుప్తపరచబడిన భాగాల నుంచి మనం నేర్చుకోదగిన దేవుని చిత్తాన్ని మనం విందాము. ఈ సంగతి మనం వినే ముందుగా మనము ఓ వాక్యం చదువుకుని అప్పుడు ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త ఈ దిన వాక్య భాగంలో 5వ అధ్యాయము చివరి వచనంతో మనం ప్రారంభించుకుని, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు ఆయన మహిమార్థమై మన హృదయ సీమల్లో ఫలింపచేయను గాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమెన్. నేను ఈ మన వాక్య ధ్యానంలో ముందుగా చెప్పినట్టుగా నేను 3 భాగాలు కూడా ఈ విధంగా ఉన్నవని మీకు చెప్తూ, ఏమంటే దేవునికి ఆనందమయమైన సంగతి గాడ్స్ డిలైట్ గురించి ప్రవక్త అయిన యెషయా గారు క్రీస్తుకు పూర్వమే ఆయన సుమారు 758 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన ప్రవచనము అప్పటి నుంచి కూడా నాన్ స్టాప్ ఈవేళ వరకు కూడా ప్రజావాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాయి. అక్కడ ఆయన చెప్పింది ఏమంటే, యెహోవాకు ఇష్టమైనది, యెహోవాకు ఇష్టమైన ఉపవాసము, యెహోవాకు ఇష్టమైన విశ్రాంతి. చాలా లెంగ్తీగా రాశాడు ఆయన, చాలా డీటెయిల్గా రాసుకెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్రం. అది ఆయన రాయలే, ఈ వాజ్ డిక్టేటెడ్. తనకి చెప్పబడింది తను రాశాడు. విషయం ఏమంటే, గాడ్స్ డిలైట్, దేవుని హృదయానందానికి హేతువు ఏమంటే, అప్పటి హీబ్రూ ప్రజలు లేక బబులోన్ నుంచి విడుదలైన వారు వచ్చి చేసుకుంటున్న ఉపవాస కార్యక్రమాలు, విశ్రాంతి దినపు ఆచారాలు ఇవన్నీ కూడా చూసినప్పుడు వారు కేవలము పెదవులతో చేసినట్టుగానే ఉంది తప్ప హృదయాన్ని ఇచ్చినట్టుగా లేదనే ఆ తపన, ఆ బాధ దేవుడు ఈ యెషయా ద్వారా కనుపరుస్తూ ఈ మాట చెప్తుంది. ఏమంటే, ఉపవాసం అంటే ఏవే పనులు చేయాలి, ఎలా ఉండాలనే విషయాల మీద మనకు ఆయన ముచ్చరించడానికి అక్కడ వెరీ ఎక్స్క్లూజివ్గా, చాలా కేవలము వారికి అన్నట్టుగా. ఎందుకంటే ఇది దేవుని అనాథ సంకల్పం. ప్రపంచ జాతులన్నీ ఈ ఒక జాతి చేత ప్రభావితం కాబడి దేవుని అనాథ సంకల్పం ఏమిటి? ఆయనకి యాజక రూపమైన, రాజులైన యాజక రూపమైన ఒక రాజ్యము ఆయన స్థాపిస్తాడు. అది శాశ్వత రాజ్యమని,
దానికి నాంది ప్రస్తావన ఇశ్రాయేలు జాతి అని. ఈ విధంగా మనం వింటూ వస్తున్నవన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చబడటానికి పోయిన వారం మనం ఏం విన్నాము? ఆయన స్వాస్థ్యమైన శేషిత ప్రజ గురించి మనం విన్నాము. వాళ్ళు కూడా అప్ టు ద మార్క్ వాళ్ళు జీవించలేకపోయారు. మీకా గ్రంథము 6:8 మనం పోయిన వారం విన్నట్టుగా న్యాయమును, కనికరమును, తర్వాత దీనత్వము, ఈ మూడు ఇశ్రాయేలు సమాజంలో, సాంఘిక జీవనంలో, సంఘ జీవనంలో వారు వాటిని కోల్పోయారు. ఇక్కడేమో ఆరాధన చేస్తున్నారు, మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ వాటి తాలూకు స్పిరిట్ ఏంటో వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆ విషయమే దేవుడు చాలా ఆయాసపడి విషయం చెప్పాడు. ఇంతకీ ఉపవాసం గురించి ఆయన ఇచ్చిన స్ట్రెస్ ఏమంటే, ఏదో ఒక పూట భోజనం, ఏదో ఒక వారు అనుకున్న వ్యవధి కాలము భోజన పానాదులు మానేయటం అనేది కాకుండా ఏం చెప్పాడు ఆయన? దిక్కుమాలిన వారు, దరిద్రులు, కట్టబడిన కట్లు, వారి మీద మోపబడిన బండి మోకులు, ఇటువంటి వారిని పట్టుకున్న శృంఖలాలు, పాశాలు, వీటన్నిటి నుంచి విడిపించాలి ముందు జాతిని. అంటే ముఖ్యంగా ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ క్లచెస్లో వీళ్ళు ఇరుక్కుపోయారు. ఆరాధన జరుగుతుంది, ప్రజలు మనం పోయిన వారి విన్న సీన్ ఇక్కడికి ఇంకా దారుణంగా ఉంది. ఏంటది అంటే లోభత్వం, తమది కాని దానిని తమదని ఎంచుకొని వారు ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం, వాళ్ళని పీల్చడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలుగా ప్రభువారు వాటిని నోటీస్ చేసి అవి అలా ఉండకూడదు, మీ సహోదరుల పట్ల, మీ రక్త సంబంధి పట్ల మీ ముఖం తిప్పుకోకూడదు అని చెబుతూ మనం ఈ యెషయా గ్రంథంలో ఉన్న భాగాలే మనం చదువుతున్నాం. కేవలం ఏమని 58లో 6వ వచనం ప్రారంభిస్తే ఏమంటున్నాడు? దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పుటను, కాడిమాను మూకులు తీయుటయు, బాధింపబడిన విడిపించుటయు, ప్రతి కాడిని విడగొట్టాలి. ఇది దిస్ ఈస్ ది డిలైట్ఫుల్ ఫాస్టింగ్. ఇది ఉపవాసం, ఆయనకి ఇష్టమైన ఉపవాసం. ప్రతి విధమైన కాడిని విరగొట్టాలి. ఈ విషయంలో లోకాసు సువార్త 13-16లో అక్కడ ఒక స్త్రీని ప్రభు 18 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ నుంచి, ఆయన సాతాను కట్ల నుంచి, కాడి నుంచి విడిపించాడు. అది ఆరోగ్య అంటే ఫిజికల్ నీడ్ అనమాట, బయలాజికల్ నీడ్. అదేవిధంగా ఆర్థికంగా కూరుకుపోయిన వాళ్ళు పైకి లేవాలి, సాంఘికంగా, అలాగే మానసికంగా, ఎన్నో రకాలుగా మనుషుడు తను జీవించవలసిన సమృద్ధి అనే జీవితం జీవించడానికి అతనికి లేకుండా అడ్డుపడే ప్రతి విధమైన ఆటంకాలు, అడ్డులన్నిటిని అధిగమించడానికి, వాటిని అవేవో కనుగొని వాటి నుంచి వాటిని విడిపించాలనేది దేవుని తాత్పర్యం. అలాగా అదేమో దీని అంతటిని కలిపి చూస్తే దేవుడు చెప్పింది ఏమంటే లవ్ ఫర్ యువర్ నైబర్. ఇక రెండోది మనము విశ్రాంతి దినము యొక్క ఆచరణ. అది అక్కడేం చెప్పాడు ప్రభు? ఆయన నరుని చేయటంలో ఉద్దేశం ఏమంటే నరుడు తనతో ఉండాలని, తనతో స్పెండ్ చేయాలని. అందుకని 6వ దినాన్ని నరుని చేసిన తర్వాత 7వ దినము అంటే మరుసటి రోజునే వెంటనే విశ్రాంతి దినం అన్నాడు. ఆయన పని ముగించేసి, సృష్టి పని ముగించేసి విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతిలో ఆదామును తనతోనే ఉంచుకున్నాడు. అంటే షబాత్ ఈజ్ మేడ్ ఫర్ మ్యాన్ అలాంగ్ విత్ గాడ్. దేవునితో మనిషికి ఉండాల్సిన విశ్రాంతిని గురించి ప్రభు అక్కడ ఇచ్చిన
నొక్కి చెప్పిన సంగతి. సృష్టి ఆదరించి ప్రారంభమైన ఈ గొప్ప కాన్సెప్ట్ ద రెస్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు అలసిపోయి తీసుకోవడం కాదు విశ్రాంతి, ఆయన పని ముగించిన సందర్భంగా దేవుడు తన సృష్టి ముగించిన తర్వాత తొలి మనుషుని తనతో ఉంచుకోవడంలో ఉన్న భావం ఏమంటే, దేవుని సహవాసం ముందు మనుషుడు ఉండాలి. ఇన్ గాడ్స్ కమ్యూనియన్ మ్యాన్ మస్ట్ బీ ప్రజెంట్ అనేది దేవుని ఆశ. ఆయనకి ఆనందమయమైన సంగతి. ఆయన ఆ మాటకు వస్తే ఆయనకి కోటాను కోట్ల దూతలు, 4 జీవులు, పరలోక పెద్దలు, ఇంతమంది పర్సనల్ ఉంటుండగా, ఆయనకి సిబ్బంది ఉంటుండగా, మొట్టమొదటి నరుని మొదటిగా చేయబడిన మనిషిని, తన రూపంలో తన కోసం చేసిన మనిషిని తనతో పాటు, లేక దేవుడు మనిషితోనూ మనిషి దేవునితోనూ వారు సహవసించాలనేది ఆయన కోరిక. సో ఫర్ దట్ గాడ్ ఇన్స్టిట్యూటెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ద సబాత్. ఎవరో ఒక పెద్ద ఆయన అంటాడు, నాకు జ్ఞాపకం వస్తున్న మాట ఏమంటే, దేర్ కెన్ బి నో హయ్యర్ సివిలైజేషన్ వితౌట్ రెస్ట్ అంటాడు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ విశ్రాంతి లేక గాడ్ రిటైర్డ్ ఫ్రమ్ హిస్ వర్క్ ఉంటుందో, అటువంటి విశ్రాంతి ఉన్నదే ఉన్నతమైన నాగరికతగా అతను వర్ణించాడు. అంచేత మనుష్యుడికి కావలసిన ఉన్నతమైన ప్రతి అంశము అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. దేర్ ఫోర్ సబాత్ ఈజ్ మేడ్ ఫర్ మ్యాన్, నాట్ మ్యాన్ ఈజ్ మేడ్ ఫర్ సబాత్. మొట్టమొదటిగా తన దేవుని సన్నిధిలో ఉండాలనేది ఆయన కోరిక. ఫర్ దట్ హీ కాన్స్టిట్యూటెడ్ ది సబాత్. ఇది సంగతి. నేను ప్రియులారా, మరి ఇక ముందుకు వెళ్తున్నాం. విశ్రాంతి చేయటంలో, విశ్రాంతిని ఆచరించడంలో పరిశుద్ధంగా ఆచరించాలి. కానీ వీళ్ళు ఎలా చేయట్లేదు. పేరు విశ్రాంతి, ఆ దినాన్నే లోక వార్తలు చెప్పుకోవడము, ఒకరితో ఒకరు దెబ్బలాడటము, అంటే తగువులు, పంచాయతీలు, కోర్టులు, ఒకటి కాదు, ఎవ్రీ న్యూసెన్స్, లోకపు వార్తలు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా విశ్రాంతి దినాన్ని వీళ్ళు చేస్తున్నారు. అదే తంతు జరుగుతుంది మనకు కూడా. ఈవేళ ఏ ప్రోగ్రాం వచ్చినా, ఏ ఫంక్షన్ చేసుకున్న ఆదివారం ఒకటే లోకం ఉన్నది. మిగతా 6 డేస్లో ఏ రోజు జోలికి వెళ్ళి ఏ మానవుడు, ఏ క్రిస్టియన్ బిలీవర్ కూడా ఎంత వెరైటీ ఫెలోషిప్లో ఉన్న ఏం చేసుకున్నా, సండే దే వాంట్ టు డూ దీస్ థింగ్స్. అలా కాదు ఉండాల్సింది. నీకు 6 దినాలు ఆయన ఇచ్చాడంటే 7వ దినం అది ఆయింది. అంటే ఏంటి? నోయింగ్ ద లార్డ్, దేవునిని తెలుసుకోవడం అనే విషయం దేవునితో గడిపితేనే వస్తుంది. అంచేత భక్తుడు అంటాడు, గ్రోయింగ్ ఇన్ నోయింగ్ ద లార్డ్. మనిషి జీవితంలో, మానవ నాగరికతలో వృద్ధి కానీ అభివృద్ధి కానీ జరగాలంటే వాడు ఆవశ్యకంగా తను చేసిన సృష్టికర్తను తను తెలుసుకోవడంలో ఎదిగినప్పుడు అన్నిటా అతడు ఎదుగుతూనే ఉంటాడు. ఆ పని ఇతనికి జరగనప్పుడు ఇతడు ఎందులోనూ అభివృద్ధి చెందలేడు. అంచేత టైమ్ స్పెండ్ విత్ ది లార్డ్ ఈజ్ టైమ్ స్టోర్డ్ అప్ ఇన్ ది ఇటర్నిటీ. కాలమందు ఒకడు దేవునితో గడిపిన ప్రతి సమయము అది నిత్యత్వం ముందు అతని కొరకు నిల్వ చేయబడుతుంది. గొప్ప ధన్యత. కాబట్టి అనేకమైన అవర్స్ టుగెదర్ మనము కాని చోట్ల ఉంటాము, కాని పనులు ఇన్వాల్వ్ అయిపోతాము.
టీవీ ముందు కూర్చుంటాం, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అది మనకి బ్లెస్సింగ్ కాదని ఒకవైపు మనస్సాక్షి చెప్తున్నప్పటికీ కూడా దాన్ని ఓవర్టేక్ చేసుకుని మనం ముందుకెళ్ళిపోతున్నది కూడా ఆలోచించండి. కాబట్టి ఈ రెండు ఇంపార్టెన్సెస్, ఇది వన్ ఈజ్ ఫర్ లవ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫెలో బీయింగ్స్, ది అదర్ ఈజ్ ద లవ్ ఫర్ ది హెవెన్లీ ఫాదర్. ఈ రెండు మెయింటైన్ చేసేది అది నాకు నచ్చిన ఉపవాసం అంటే. ఇంతకీ ఉపవాసం అంటే డ్వెల్లింగ్ నియర్ టు ది క్రియేటర్, సృష్టించిన సృష్టికర్తకు సమీపంగా ఆయనలో సమయాన్ని గడపడం, పరిశుద్ధముగా ఉండటం. ఆ వేళ ఈ ప్రాపంచిక విషయాలన్నిటి కూడా మనకి జ్ఞాపకాలు కూడా రాకూడదు. అందుకు ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్టింగ్ అంటే ఆదిలో మన తల్లిదండ్రులు తినొద్దన్నదని వాళ్ళు తిన్నారు. ఈవేళ ఉపవాసం పేరు చెప్పుకుని మనం ఏం చేస్తున్నాము, తినవలసింది మనము తింటలేదు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఏమి చేయమన్నాడో అవి చేస్తే ఆయనకి ఇష్టము. అది వాస్తవమైన ఉపవాసం. ముందుకెళ్తున్నాము. రెండవ పాఠ్యభాగంలో ఏమింటున్నాము, ది కమ్యూనల్ బిహేవియర్, ది కమ్యూనల్ కమిట్మెంట్, బిలీవర్స్ కమిట్మెంట్ ఇన్ ద కమ్యూనిటీ. అర్థమే రోమా సంఘంలో 14వ అధ్యాయములో అపోస్తలుడు చెప్తున్న విషయం ఏమంటే, రకరకాలైన వివాదాలు, సంశయాలు ఉంటవి. అప్పుడు ఉన్నవి, ఇప్పుడు ఉన్నవి. కేవలము అవి ఎందుకు పనికిరాని సంగతులు పెద్ద ఇష్యూస్ అయిపోయి వాటి కొరకు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కానప్పుడు విశ్వాసుల మధ్య ఈ డిస్ప్యూట్స్ ఉన్నవని పౌలు గారు ఆయన ఈ పరిష్కార విధానం ఆయన ప్రారంభించాడు. ఏమంటే ఒకటి డైటరీ కండిషన్, రెండవదేమో డేట్స్. ఈరోజు మంచిది కాదు అని మనుషుడు తీసుకుంటున్న ప్రిఫరెన్షియల్ ఆర్డర్స్ అనమాట. వారు ఎంచుకున్న రోజులని మంచివి అంటాం, లేకపోతే కాదంటాం. తాము కొంతమంది కాయగూరలు తింటారు, కొంతమంది మాంసాలు తింటారు, కొంతమంది ఇవి తింటారు. ఈ విధంగా లోకో భిన్న మత అని ఒక మాట ఉన్నది. లోకులు అనేక రకాలుగా ఉంటారు, వారి రుచులు అనేక రకంగా ఉంటాయి. కనుక వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అని అంటే ప్రభు చెప్పిన సూత్రం ఒకటే, ఎవడనూ తన వరకే తను జీవించకూడదు, ప్రతివాడు ఒకడు కొరకు ఒకడు జీవించాలి. ఎందుకంటే మనందరం కలిసి ప్రభు కొరకు జీవించాలి. ఎందుకంటే ప్రభు మనందరి కొరకు ఆయన మరణించి లేచాడు. ఆయన దేర్ఫోర్ ఈజ్ బోత్ ద లార్డ్ ఫర్ ది డెడ్ అండ్ ది లివింగ్. మృతులైన వారికి సజీవులకి అయిన దేవుడు అని చెప్తున్న ఈ సంగతి గట్టిగా ప్రస్తావిస్తూ, ఇవన్నీ మీరు అనుకునే ఈ విషయాలన్నీ కూడా ఆహార నియమాలు, రోజులు, తారీఖులు, ఇవన్నిటి కూడా ఇవి చాలా ఇమ్మెటీరియల్. వీటికి మీరు ప్రాధాన్యత ఇవ్వద్దు అని చెబుతూ, దేవుని రాజ్యం అనగా ఏమంటే, దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదయ్యా. దేవుని రాజ్యం అనగా నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మయందుల ఆనందమని ఈ 3 విషయాల్లో పౌలు గారు చెప్పాడు. అంటే గాడ్స్ కింగ్డమ్. ఓవరాల్గా మీకు చెప్పడానికి, గాడ్స్ పీపుల్ must become God's kingdom. The kingdom has its own citizens. ఆయన రాజ్య పౌరులతో ఉండేది రాజ్యము. దేవుని రాజ్యం ఏమంటే, గత వారం మనం విన్నాము, శేషిత ప్రజ. వాళ్ళు ది వుడ్ బి రాజులైన యాజక సమూహం వాళ్ళే. దానికి సంఘము యాడ్ అవుతుంది. భూలోకంలో సంఘాన్ని యేసు స్వామి పెట్టడం ఉద్దేశం ఏమంటే, సంఘం అనగా ది మిక్చర్ ఆఫ్ బోత్ ది ఇజ్రాయిట్స్ అండ్ ది జెంటైల్స్. యేసు వచ్చిన తర్వాత ఈ దొడ్డివి కాని గొర్రెలు వేరే ఉన్నవి కనుక మంద ఒకటి అవ్వాలి, దొడ్డి ఒకటి అవ్వాలని అంటే అనే దానికి ఫుల్ఫిల్మెంట్కి యేసు స్వామి రాక అది సాధించి పెట్టింది. దేర్ఫోర్ ఇప్పుడు సంఘం అంటే
లోకంలో ఇశ్రాయేలుగా పుట్టినవాడు ఎవరు యేసునందు విశ్వసిస్తారో వాళ్ళును, అన్యులుగా ఉన్నవారు ఎవరు యేసునందు విశ్వసిస్తారో వాళ్ళు కలిపి దే ఆర్ బికమింగ్ ది బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. దిస్ కమ్యూనిటీ ఇస్ కాల్డ్ ది చర్చ్. ఈ చర్చి ది రిఫ్లెక్షన్ ఆఫ్ హెవెన్. ఓ సంగమా, సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, ఈ సంగతి వింటున్నాను. నేను బిడ్డలు ఆలోచించేయండి. ఇప్పుడు గాస్పల్ లెసన్లో ఈ యేసు స్వామి చెప్పింది ఏమంటే, స్ట్రైవ్ టు బీ పర్ఫెక్ట్, సంపూర్ణులకు పరిపూర్ణులకు ప్రయాసపడమంటున్నాడు. ఎలాగా? ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దానిని సర్పాస్ అవుతూ దానిని ఎక్సెల్ అవుతూ యేసయ్య చెప్పిన మాట మనందరూ విన్నాం. ఇంతవరకు మనం 3 భాగాలు చదువుకున్నప్పుడు విన్నాం ఆ మాటలు. ఏమది? ఎగ్జాంపుల్, మీ శత్రువును ద్వేషించి ఈ పొరుగువారిని ప్రేమించమని అనే మాట విన్నాం. కానీ నేను చెప్పేది ఏమన్నానండి, యేసయ్య అక్కడ ఆయన అమెండ్ చేస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ అమెండ్మెంట్ జీసస్ ఎక్స్టెండెడ్ ది హోలీ లా. 5:43 మత్తయి సువార్త. మీ పొరుగువారిని ప్రేమించి శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమనగా మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు. చాలండి. కానీ ఈ విషయం ఉన్నది ఆఖరి వచనంలో. సరే, ఇలా చదువుకెళ్దాం. రైట్? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఉదయింపచేస్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మిమ్మల్ని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేస్తున్నారు గనక మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? ఇంకా ఎక్కువేం చేస్తున్నారు మీరు? అన్ని జనులను అలాగే చేస్తున్నారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఇది మన ముందుంచిన ఆయన ది ఇటర్నల్ ఛాలెంజ్. పరిపూర్ణత కొరకు మనము మనసు ఉంచాలి. దేవుని ప్రియులారా, ఈరోజు చాలా ప్రత్యేకమైన స్ట్రెస్ మనము తీసుకోబోతున్నాం. ఏమంటే, టు బి పర్ఫెక్ట్ ఈజ్ అవర్ ఛాలెంజ్ స్టాండ్స్ బిఫోర్ అస్. మన ముందు నిలుచుండి మనల్ని పలకరిస్తున్న ఛాలెంజ్, సవాల్ ఏమంటే పరిపూర్ణత, టు బి పర్ఫెక్ట్. లాస్ట్ వీక్ మనం ఏం విన్నాము? ఫర్గివ్నెస్ గురించి విన్నాము. క్షమించడంలో యెహోవా వంటి దేవుడు మరి ఎవడో లేడంటున్నాడు. ఆ రేంజ్కి వెళ్ళి ఆయన క్షమిస్తాడు. ఈరోజు క్రిస్టియానిటీ యొక్క గ్లోరీ ఏమంటే, టు కాంకర్ ఎనీథింగ్ బై ఫర్గివింగ్. క్షమించడము ద్వారా సమస్తాన్ని జయించడం అంటే మనము వాటిని మనవాటిగా చేసుకోవడం. ఆకుపై దేని పిల్లరా, ఈ గొప్ప సంగతి మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మీ పరలోకపు తండ్రి మంచివాడు, మంచివారి మీదను చెడువారి మీదను. ఇక్కడ అగతోసునే అని ఒక ప్రత్యేకమైన మాట వాడబడింది. అది ఏమంటే బీయింగ్ గుడ్ అండ్ డూయింగ్ గుడ్ అనేది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని పరలోకపు తండ్రి యొక్క స్వభావము ఏ బిడ్డ అయితే సంతరించుకుంటాడో, ఇది ఎలా సాధ్యమని అంటే త్రూ జీసస్ క్రైస్ట్. యేసయ్య ద్వారా ఇది సాధ్యమవుతుంది. కనుక మనము పరిపూర్ణత కొరకు సంపూర్ణ మగుటకు మనము కొనసాగుదాము.
దేవుని ప్రియులారా, ఈ త్రిత్వంలో 4వ వారంలో ప్రభు మనకిచ్చే సందేశం ఏమంటే, పరిపూర్ణుడగుటకు మనము ప్రయాసపడతాం. లోకమందు పరిపూర్ణత లేదు. ఇంతకీ పరిపూర్ణత అంటే అర్థం ఏమంటే, పరిపూర్ణత ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ది రెవల్యూషనైజ్డ్ యాటిట్యూడ్, విప్లవాత్మకమైన వైఖరి, వ్యక్తిత్వము, సౌశీల్యము, వీటన్నిటినీ కోరుకునేదే పెర్ఫెక్షన్. దీని మూలంలో టీలియోస్ అని అంటారు. టీలియోస్, దట్ విచ్ రీచెస్ అన్ ఎండ్, అది అంతమునకు అందుకునే, అంతము అనేది ఏదైనా ఉంటే దాన్ని అందుకునేదే పెర్ఫెక్షన్, పరిపూర్ణత. లోకమందు పరిపూర్ణత లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ల్యాకింగ్. అది లేక మనుషుడు ఆరాటపడుతున్నాడు. దేనికి అతడు తృప్తి పడతలేదు. తృప్తి అనేది అతనికి రావట్లేదు. వినుట వలన చెవికి తృప్తి కలగట్లేదు, చూడడం వల్ల కంటికి చూద్దామా? ప్రసంగి 1st చాప్టర్ 8th verse. ఎడతెరిపి లేకుండా సమస్తము జరిగిపోతున్నవి. మనుషులు దాన్ని వివరించలేకపోతున్నారు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదు. సో అంచేత దీస్ 2 things ఆర్ ఎ నాన్ స్టాప్ బిజినెస్. కాబట్టి మనుషుని యొక్క చూపులోను వినికిడిలోను అంతిమ బిందువు అనేది లేదు గనక నిరంతరం అతడు చూస్తూనే ఉంటాడు. ఏవేవో దృశ్యాలు చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు, ఏవేవో వింటూ అవసరం కానివంటి వింటాడు. దేవుని బిడ్డలు ఆలోచించేయండి. ఈ 4వ వారపు మన స్ట్రెస్ ఏమంటే, నీకు ఎన్నాళ్ళకు తృప్తి కలుగుతుంది? ఈ తృప్తి లేని స్థితిలో మనుష్యుడు అవాంఛితమైన సంఘటనలను విడిచి దేవుని వైపు మరలలేకపోతున్నాడు. ఈ ఒకటి చూసి తర్వాత మానేస్తాను అనుకుంటున్నాడు, ఇది ఒకటి విని తర్వాత మానేస్తాను అనుకుంటున్నాడు, కానీ మరలా అతను వెనక్కి జారిపోతున్నాడు. ఎందుకంటే అతనికి తృప్తి కలగట్లేదు. తృప్తి అనేది నిన్ను సృజించిన నీ సృష్టికర్త యందే ఉన్న తప్ప మరో చోట లేదు. దీనికి చాలా విషయాలు చెప్పుకోవచ్చు, ఎగ్జాంపుల్స్. కానీ ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పు సుఖమేంటి? ఒకసారైనా మనం ఆలోచించకపోతే అలా అర్థం చేసుకుని అలా చేయండి. కనుక తృప్తి కలిగి మనము జీవించాలి. తృప్తి అనేది తృప్తిపరచువానిని బట్టి ఉంటుంది. తృప్తి లోకంలో ఎంతకాలం జీవిస్తే నువ్వు తృప్తి పడతావు? ఎంత సంపాదిస్తే తృప్తి పడతావు? ఎంత చదివితే తృప్తి పడతావు? ఇది చాలు అనుకునేది ఉందా? లోకం లేదు. ఎందుకంటే తృప్తి లేని లోకంలో మనం పుట్టాము, తృప్తి లేని లోకంలో మనం పెరుగుతున్నాము, తృప్తి లేని లోకంలో మనము యాస్పైర్ చేస్తున్నాము గనక మనకు తృప్తి లేదు. తృప్తిపరచువాడు నిన్ను సృజించిన వాని దగ్గరే ఉన్నది. అందుకని ఈవేళ యేసు స్వామిని ఇంకా హత్తుకోకుండా ఉంటా గల కారణం ఏమంటే, యేసు స్వామికి మనిషికి మధ్యలో ఎన్నో రకాలైన అడ్డులు, ఆటంకాలు ఇవన్నీ వచ్చి ఇతనిని యేసుని చేరనివ్వట్లేదు. ఎందుకంటే అవన్నీ కలిపి ఏకమై మనిషి మీద దాడి చేసి ఆధ్యాత్మిక తృప్తిని మేము ఇస్తాము అన్నట్టుగా ఈ లోకపు శక్తులన్నీ ఏకమై మనిషిని మోసగిస్తున్నాయి. అందుకని అనేకులు యేసుని హత్తుకోలేకపోతున్నారు. హత్తుకున్న వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు అనేకమైన వాటిల్లో నేను యేసు దగ్గర వచ్చాక నా ఆకలి తీరిందని.
ఎగ్జాంపుల్ నేను బయటికి వెళ్ళి చెప్పను, వాక్యంలోనే సమరయ స్త్రీ ఆ వేళ నీళ్ళకు వచ్చింది. దాని అర్థాల బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే చాలా అవుతుంది. అది కాదు, యేసయ్య అన్నాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే మళ్ళా ఇక నువ్వు దాహం అవదన్నాడు ఆయన. హీ హ్యాస్ ది క్వెంచింగ్ పవర్. దాహాన్ని ఆపగలిగిన వాడు, నీ ఆకలిని ఆపగలిగిన వాడు. హీ నోస్ అవర్ డెప్త్ ఆఫ్ అవర్ హంగర్ అండ్ థర్స్ట్. మన దాహము యొక్క లోతును, మన ఆకలి యొక్క లోతులు ఎరిగిన దేవుడు. నీకేమి కావాలో నీకంటే ఆయనకు బాగా తెలుసు. అందుకని మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి రావాలి. హెవెన్స్ థీమ్ ఏంటంటే పరిపూర్ణత. when the complete state comes, the incomplete will be disappear. ఇది చెప్తున్నమాట దేవుని వాక్యం. 1 కొరింథీ 13:10 ఏమని చెప్తున్న మాట ఏమంటే, పరలోకం యొక్క దాని ప్రోగ్రాం అది గనక ఇప్పుడు పరలోకమునకు వెళ్ళాలనుకున్న వారందరూ కూడా అదే చేయగలగాలి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. when the complete state comes, the incomplete will be disappeared. ఒకడు యేసుని విశ్వసించాక మరలా ఇంకొక వైపుకి వెళ్ళిపోవడం అనేది అది సంభవించదు. ఎందుకంటే హీఈస్ ఎవ్రీథింగ్ టు ది బిలీవర్. సమస్తానికి సమస్తమై ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ ఆలోచించి ఈ 4వ వారపు సంగతి ఏమంటే, దేవుడు నిన్ను పరిపూర్ణ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు విందాము. కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం అంటే ది కింగ్ అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కింగ్డమ్. విశ్వసించే వారందరూ ది సిటిజన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్. యేసుని విశ్వసించిన వారందరూ కూడా ఆయన రాజ్య పౌరులు. రాజ్యం యొక్క నియమావళిని అనుసరించాలి. అనుసరించిన వారే పౌరులు అవుతారు, అనుసరించిన వారు పౌరులు కారు. గనక దేవుని రాజ్యం అనగా భోజనమును పానము కాదు. ఆ భోజనం ఆ పానం కోసమే కదా మన ఆది తల్లిదండ్రులు అమ్ముడైపోయారు. మాయ మాటలకి ముచ్చరించి మోసపోయారు. వాళ్ళు కానిదాన్ని నమ్ముకున్నారు. తండ్రిని అబద్ధికునిగా వారు భావించారు. విచ్ మీన్స్ వాళ్ళు తృప్తిని ఇవ్వని వాటి వైపుకి మర్చిపోయారు. ఈవేళ ది సేమ్ ఫ్యాక్టర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హోల్ క్రిస్టెండమ్. క్రైస్తవ ప్రపంచంలో ఇప్పటికి కూడా అది అలాగే జరిగిపోతుంది. అది వెళ్తుంది. మీరు అది ఆలోచించి, పెర్ఫెక్షన్ అంటే నాట్ ది ఫ్లాలెస్ మొరాలిటీ. వెంట్రుక వాసి కూడా తేడా లేకుండా నీతిని మెయింటైన్ చేయడం అనేది అనే భావన కూడా ఉన్నది. అవన్నీ అక్కర్లే. ఇక ఏమంటే ది ఓన్లీ హాల్ మార్క్ ఫర్ పర్ఫెక్షన్ ఏమంటే, ఈ పరలోకపు తండ్రిని బోలి తండ్రి వైపుకి పయనించడమే నీకు దక్కే పర్ఫెక్షన్, పరిపూర్ణత. దీనికి కొలమానం ఏమీ లేదు. జీసస్ ద ఓన్లీ క్రైటీరియా, ద ఓన్లీ మెజరింగ్ రాడ్. అందుకని ఈవేళ యెషయా ఇన్ హిజ్ ఓన్ కైండ్ ఆఫ్ పీపుల్, ఇన్ హిస్ ఓన్ రేషియల్ గ్రూప్, ఒక జాతిలో ఒక జాతి నడుమ జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలలో ఉన్న లోపాలు ఎత్తి అలా ఉండకూడదు, ఇలా చేయమని ప్రభు చెప్పాడని అంటున్నాడు ఆయన. అక్కడ 2 విషయాలు. ఆన్ వన్ హ్యాండ్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ నైబర్,
అండ్ ది అదర్ హ్యాండ్ ది ఫెలోషిప్ విత్ ది ఫాదర్, విత్ హెవెన్లీ ఫాదర్. పరమ తండ్రి యొక్క సహవాసము నీకు కావాలి. నీ తోటి వారి సహవాసంలో వారు సమిష్టిగా జీవించాలి. ఈ సమిష్టి జీవనమే ఆదిమ సంఘము మొట్టమొదటిగా అమలు చేసినది. తమ కలిగిన పాస్తులు అన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు లేనివారు ఉన్నవారు కలిసి ప్రేమతో వారు భోంచేశారు. విచ్ మీన్స్ ది లవ్ డామినేటెడ్ సొసైటీ. అక్కడ లవ్ మీన్స్ ద లార్డ్ జీసస్. గనక ఇప్పుడు యెషయా ఒక జాతి నడుమ ప్రభువు యొక్క పర్ఫెక్షన్ కోసం, ప్రభు యొక్క ఆనందం కోసం చెప్తున్న ఆ ప్రయత్నం అయితే, పౌలు గారు ఒక కమ్యూనిటీ, ది కమ్యూనిటీ ఆఫ్ క్రిస్టియన్ బిలీవర్స్, విశ్వాసుల మధ్య ఎగుడు దిగుడులు, మిస్అండర్స్టాండింగ్స్, ఆహార పానాదుల్లో వచ్చేవి, ఈ రోజులు లెక్క పెట్టుకోవడం, రోజు ఇది మంచిది అది చెడ్డదనే ఈ వ్యత్యాసం, అంటే దిస్ ఇస్ ది క్యాలెండరికల్ డిస్ప్యూట్స్. వీటిని కూడా ఆయన తొలగించడానికి ఒకటే చెప్పాడు, దిస్ ఈజ్ నాట్ ది కింగ్డమ్. కింగ్డమ్ ఈజ్ ఆహారము, భోజనము, పానం కాదయ్యా. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మైంది ఆనందం. చూడాలి, నీతి ఇట్ డినోట్స్, ఏం చెప్తుంది నీతి? నీకు నీ ప్రభువుకి సంబంధం చెప్తుంది. సమాధానము నీకు నీ పొరుగువానికి సంబంధం. నీతి నిలువు సంబంధం అయితే, సమాధానము ఇది సమాంతర సంబంధము. ది వన్ ఈజ్ వెర్టికల్, ది అదర్ ఈజ్ హారిజాంటల్. ఈ రెండు మీట్ అయిన చోట దేర్ ఇస్ క్రాస్. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ ఆనందమే కదా. వెన్ మ్యాన్ అండ్ డివైన్ మీట్, దేర్ లైస్ ది జాయ్. చూద్దామా, 85వ కీర్తనలో కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దాడినయట. 85 కీర్తన గ్రంథము, కృపాసత్యములు దే మెట్ ఈచ్ అదర్. కృపయు సత్యము దే మెట్ ఈచ్ అదర్. ఎస్, దట్ రిజల్ట్స్ ఇన్ నీతి అండ్ సమాధానం. ఇప్పుడు నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దాడినవి. నీతి నీ పరమ తండ్రి, సమాధానము నీతోటి నీ ఇరుగు పొరుగు. అంటే సమాధానము స్టాండ్స్ ఫర్ ది హ్యూమానిటీ. ఎందుకంటే సమాధానము లేకుండా కదా ఆదాము ఏదేను నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. మరలా అతను ఏదేనులో తిరిగి ప్రవేశింపబడితే తప్ప అతనికి సమాధానం చేకూరదు. కాబట్టి సమాధాన అధిపతి అయిన యేసు స్వామి సమాధానాన్ని దానం చేసేవాడు కనుక సమాధానము సమముగా దానము చేయబడేది, ఇటు దేవునితోనూ నరునితోనూ. Therefore, the Lord Jesus died on the cross, stretching out his hands on both sides. రెండు వైపులకి తన చేతులు చెప్పాడంటే, one hand is to the Heavenly Father, the other is to the humanity. దేవునికి నరునికి మధ్యలో ఆయన ఆహుతి అయిపోయి హీ రిమైండ్ యాజ్ ది పీస్ మేకర్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనేదానికి మొదటి తార్కాణం ఆయనే. నేను బిడ్డ, అంచేత ఈవేళ మనము నేర్చుకునే పాఠం ఏమంటే, గాడ్స్ కింగ్డమ్ at the kingdom citizens and the challenge of citizens. చక్కటి 3 విషయాలు అర్థం చేసుకోండి. దేవుని రాజ్యం అనగా ఈ రాజ్యం యొక్క ఆరిజన్ ఆయన స్వాస్థ్యమైన శేషిత జనాంగంతో ప్రారంభమైంది. ఈ జనాంగము శేషిత జనాంగంలో నుంచే పుట్టుకొచ్చాడు యేసు స్వామి.
యేసుని బట్టి ఏర్పడింది భూలోకమందు సంఘము. ఈ సంఘము పరలోకానికి ప్రతిబింబము. అందు వెళ్ళగోరిన వాడు ప్రతివాడు ఆ రాజ్యపు పౌరుడు. ఈ పౌరుని యొక్క లక్షణం ఏమంటే ప్రేమించిన వాడు ప్రేమించడము, విష్ చేసిన వాడు విష్ చేయడము. ఇంతవరకే జరిగితే ఆ మాత్రం పని సుంకరులు చేస్తారు, పాపులు చేస్తారు. ఇక వాట్ ఎల్స్ యు ఆర్ డూయింగ్ మోర్, ఇంకా మీరు మించి చేసింది ఏంటయ్యా అని యేసయ్య మాట్లాడుతున్నాడు అక్కడ. అలాగే భోజన పానాదులు మానేసి ఉపవాసం ఉండేది నువ్వే కాదు, అన్యులు కూడా ఉంటారు. ఆ మాత్రం ఉపవాసం వాళ్ళు చేస్తారు. బట్ వాట్స్ ది యూజ్? పెర్ఫెక్షన్ ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ది డిమాండ్స్ ఆఫ్ ది రెవల్యూషనైజ్డ్ యాటిట్యూడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో గాస్పల్ అంటేనే గాడ్స్ రెవల్యూషన్, దేవుని విప్లవము. దేనికి విప్లవము? నరుడు దేవుని బిడ్డగా మార్చబడితే ఇది విప్లవాత్మకమైన పరిశుద్ధ మార్గము, జీవన విధానము. నేను బిడ్డారా, ఈ సందర్భంగా ఈ పాఠ్యభాగాల్లో నుంచి మన ధ్యానం నిమిత్తమై వీటిని మనం జ్ఞాపకం ఉంచుకుంటాకి ఒక 2 లేక 3 చరణాలు, తప్పితే 4 చరణాలు ఈ పాఠాలు మనకి జ్ఞాపకం ఉంచుకుంటాకి ఏ కైండ్ ఆఫ్ మెమోయిక్. వీటి ఈ దినపు పాఠ్యభాగాలు మనము జ్ఞాపకం ఉంచుకోగలందులకు అందరికీ తెలిసినట్టుగా నేను గతంలో మీకు చూపిస్తున్నాను, ఆలోచించేయండి. పరమపితకు పిల్లలముగా పొడమి పైన ప్రవర్తించగను. పరమపితకు పిల్లలముగా పొడమి పైన ప్రవర్తించగను. పరమ పౌరుల ప్రస్థానముకై ప్రేమతో మము నింపుము ప్రభువా. సుంకరులము కాకుండగా వైరికై ప్రేమతో ప్రార్థంతుము. అన్యులమిక కాకుండా సార్వత్రిక వందనములు చేయుచు పరమపితకు పిల్లలముగా పొడమి పైన ప్రవర్తించగను. దైవరాజ్యమనగాదు భోజనము నాదులుగాదు. నీతియు సమాధానం పరిశుద్ధాత్మందలి ఆనందం. పరమపితకు పిల్లలముగా పొడమి పైన ప్రవర్తించగను. ఆకలి గొనువారికి నీ ఆశించిన దానిని ఇచ్చి శ్రమపడిన వారిని మేము తృప్తిపరచని కృప కలిగి. పరమపితకు పిల్లలముగా పొడమి పైన ప్రవర్తించగను. నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు ఉబికెడియూటవలెను. పూర్వము పాడైన వాటిని మరల కట్టగా మాకిడు కృపను. పరమపితకు పిల్లలముగా పొడమి పైన ప్రవర్తించదము. దేశములో నివసించునట్లు త్రోవలను సిద్ధపరచుచు మరమత్తు చేసి బాగు
చేయువారనబడగా పరమపితకు పిల్లలముగా పుడమిపైన ప్రవర్తించగను పరమ పౌరుల ప్రస్థానముకై ప్రేమతో మము నింపుము ప్రభువా పరమపితకు పిల్లలముగా పుడమిపైన ప్రవర్తించగను. ఈ విధంగా ఈనాటి మన ధ్యానాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. ఇప్పుడు పాడుగిన మనం చేసిన ఆలాపనలో జ్ఞాపకం ఉంచుకుంటాకని ఈవేళ మనము అవర్ ఆబ్జెక్టివ్ గోల్ మనం ఉద్దేశించిన మన లక్ష్యం ఏమంటే బికమింగ్ లైక్ టువర్డ్స్ పర్ఫెక్షన్. ఎప్పుడు జరుగుతుంది ఇది, ఎలా జరుగుతుంది అని అంటే అన్లెస్ అంటిల్ ఇది మన వల్ల సాధ్యమయ్యే ప్రోగ్రాం కాదు. మరి మన వల్ల అవ్వనది ఎందుకు మనకి ఎలా చెప్పి మనకి ఈ ప్రబోధం చేసే పని ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఈ పాస్టర్లు ఏంటి, ఈ సంఘం ఏంటి, ఎందుకు ఇలాగా మానవరీత్యా సాధ్యం కానీ ఇవన్నీ పెట్టి కొండ మీద ప్రసంగం అంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదనేదే అందరూ చెప్తారు. ఈ దిన నేను మీకు చెప్పేది ఏమంటే ఎస్ ఇట్ ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ బట్ డివైన్లీ పాసిబుల్. అది ఎలాగంటే ఈ చెప్పిన ఆయనే మన చేత ఇంప్లిమెంట్ చేయిస్తే తప్ప మనం చేయలేము. అది ఎలాగా? ది ఓన్లీ ఛానల్, ది ఓన్లీ సోర్స్ అండ్ ది ఓన్లీ టెక్నిక్ ఏమంటే ఆయన మనలోకి వచ్చి ఈ పని చేయాలి తప్ప మనం చేయలేము. విచ్ మీన్స్ ఒకడు తిరిగి జన్మించాలి. జన్మించే పర్యంతము ఈ డిఫెక్టివ్ వరల్డ్లో మనము డివైన్ డిలైట్ మనం పొందలేము, మన ద్వారా అంటే దైవ ఆనందాన్ని మనం పొందలేము, మనము దేవునికి ఆనందాన్ని ఇవ్వలేము. ది ఓన్లీ థింగ్ అన్లెస్ అంటిల్ వన్ షుడ్ బీ బోర్న్ అగైన్. ఈ పని చేయమన్నాడు ఆయన. నికోదేముని చేయమన్నా ఈ పని చేయమన్నాడు. ఆ యంగ్ రిచ్ రూలర్ వచ్చాడు ఒకనాడు నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలని అడిగాడు. ఏం చేయాలంటే ఏమైనా చేయమంటే ఆ పని చేయడానికి తను రెడీ అయిపోయి వచ్చాడు. అవసరమైతే నిత్యజీవం కొని పక్కకు పడేసుకుందామని అంత అంబిషియస్గా వచ్చాడు. వస్తే ప్రభు చెప్పాడు, అతను చూసి అతను ప్రేమించి అతను ఈ మాట చెప్తున్నాడు, అయ్యా నీకు ఒకడు కొదువు వచ్చిందని చెప్తూ నీకు కలిగిందని అమ్మేయమన్నాడు. అమ్మేసి బీదలకు ఇచ్చేసి నువ్వు వచ్చేసేయి అంటాడు. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఇంకేత విషయం ఏమంటే ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. గనక నీకు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన ఆయన నీలోకి వస్తే తప్ప ఈ పని మనం చేయలేము. ఓకేనా? పని మనం చేయలేము. యేసుప్రభు చెప్పే మాట ఒకటే, యు జస్ట్ లీన్ ఆన్ మీ, నా మీద ఆనుకో, నేను చేస్తానన్నాడు. కాబట్టి మనము ఆనుకుంటే సరిపోతుంది. మనల్ని ఆనుకొని ఇవ్వట్లేదు లోకము, పాపము, శాపము, సాతాను. ఈ రెండు యాంటీ ఫోర్సెస్ మనల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఇది వెళ్ళాలంటే వీ మస్ట్ బి రూల్డ్ బై ద స్క్రిప్చర్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రూల్డ్ బై హిస్ స్పిరిట్. ఇది చేయటానికి సంఘం అనే ఒక ఆర్గనైజేషన్ ప్రభు మనకు పెట్టాడు. ఇక్కడికి వచ్చి మనం ఎక్విప్ అయ్యి లోకానికి వెళ్ళాలి. త్రూ హియరింగ్, త్రూ రీడింగ్ అండ్ త్రూ మెడిటేటింగ్. ఈ 3 పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరిని అభిషేకించి నిండారులుగా తండ్రి యొక్క పరిపూర్ణత వైపు మిమ్మల్ని నడిపించునుగాక. సమస్త జ్ఞానమిచ్చే దేవుని సమాధానము యేసుక్రీస్తు వారి మీ హృదయములకు తలంపులకును కావలయుండునుగాక. ఆమేన్.
సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానముల్. నీతియు సమాధానము నీలా నీతియు సమాధానము నీలా పరిశుద్ధాత్మలు ఆనందం. పరిశుద్ధాత్మలు ఆనందం. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు. పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు. నాదు కృప నిన్ను విడువదా నేను. నాదు కృప నిన్ను విడువదా నేను. నా సమాధానము ప్రభువే. నా సమాధానము ప్రభువే. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. ఆశ్చర్య కరుడు యేసే ఆలోచనా కర్తయు. ఆశ్చర్య కరుడు యేసే ఆలోచనా కర్తయు. బలవంతుడేసు సమాధాన ప్రభు. బలవంతుడేసు సమాధాన ప్రభు. బలపరచు తన ప్రజలను. బలపరచు తన ప్రజలను. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహ